భద్రాచల దివ్యక్షేత్రంలో మనకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. మన క్రోధినామ సంవత్సర ఉగాది నాడు నుంచి 15 రోజుల పాటు వసంత పక్ష త్రికళ్యాణ బ్రహ్మోత్సవాలు అంటారు వీటిని. ఈ యొక్క వసంత పక్ష త్రికళ్యాణ బ్రహ్మోత్సవాల్లో 9వ తారీఖు నాడు మనకు అంకురార్పణ కార్యక్రమం జరిగింది. నిన్న రోజున మనం గరుడ పట లేఖనం చేసుకొని కీయర మఠం నుంచి ఆ యొక్క గరుడ పటాన్ని తీసుకొని వచ్చి మూలవర్ల దగ్గర నుంచి తర్వాత యాగశాల నుంచి యాగశాలలో రాత్రి ఈ యొక్క గరుడ అధివాసాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఈనాడు అనగా 16వ తారీఖు నాడు ఈనాడు ధ్వజారోహణ అనే కార్యక్రమం ఇంకా కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఆ యొక్క గరుడ భగవాను ఆ యొక్క ధ్వజం ద్వారా ఎగరేసి ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి 30 దేవతలందరూ కూడా ఆహ్వానం చేయడం కోసం ఈ యొక్క గరుడ పటాన్ని ఆ యొక్క గరుడ పటం అయిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి మహిళలందరికీ కూడా గరుడ ప్రసాదాన్ని అంటే వారికి సత్సంగాలు లభించాలని చెప్పేసి గరుడ ప్రసాదం